యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి ఊరికే బెదిరిస్తున్నారు? సరే, ఇదే విషయం మా పై అధికారులతో చెప్తాను. హే పదండయ్యా. సార్ అను, సార్ నిన్ను వెళ్ళిపోమన్నాను కదా, ఇంకా వెళ్ళలేదా? వెళ్ళాలని అనుకున్నాను సార్. లాస్ట్ మూమెంట్లో ఏదో తేడా అనిపించి మొండిగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ నేను లేకపోయి ఉంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళి. అను 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 అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు దాదా. Sis. Do you remember that I'm here? సారీ బ్రో, ఐ హావ్ అర్జెంట్ వర్క్. ఎందుకంత కంగారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఆర్యవర్ధన్ గారు కోర్టుకు వస్తున్నారు బ్రో. ఫైనల్ జడ్జిమెంట్ తెలుస్తుంది, త్వరగా వెళ్ళాలి, టైం లేదు. అయ్యా బాబోయ్, నువ్వు ఇంకా వేరే బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నావని చాలా కంగారు పడ్డాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ కోర్టుకు వెళ్తుంటే అంత హడావిడిగా వెళ్తున్నావు ఏంటి సిస్? నువ్వు మరింత దారుణంగా తయారైపోయావు. ఆయన యాక్చువల్ కాదు బ్రో, గ్రేట్ పర్సనాలిటీ అని నీకు ఇదివరకే చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. అలాంటి వ్యక్తిని వదులుకోకూడదు, కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎక్కడైనా బాగా పనిచేస్తే బోనస్ ఇచ్చి జీతం పెంచుతారు. నువ్వేంటి సిస్ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావు? అంత అవసరమా చెప్పు? నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన బ్రో, మనం ఇప్పుడే మోడిఫై చేసిన వెహికల్స్ అయితే ఆయన రోడ్డు ఎప్పుడో గమ్యానికి చేరిపోయాడు. ఇప్పుడేదో అక్కడక్కడ గుంతలు పడ్డట్టు ఆయన మీద నిందలు పడ్డాయి అంతే. అంత మాత్రాన నెగ్లెక్ట్ చేయలేం కదా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సిస్. 14 కంపెనీస్ సిస్, అంటే కొన్ని వేల కోట్లు సంపాదించే కంపెనీస్ని ఫ్రాడ్ చేశాడు. ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అందరినీ రోడ్డున పడేలా చేశాడు. ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేశాడు. అతని గురించి చెప్పాలంటే ఓ మినీ మాఫియా నడుపుతున్నాడు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఇంత పరితపించిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. భారతంలో కర్ణుడి గురించి కొందరు తప్పుగా అనుకుంటారు, కొందరు మంచి గుణాలున్న మహానుభావుడంటారు. ఇట్స్ కంప్లీట్లీ ఆన్ హౌ యూ అండర్స్టాండ్. గిట్టని వాళ్ళు ఆర్యవర్ధన్ గారి గురించి కూడా అలాగే తప్పుగా అనుకోవచ్చు కదా. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు సిస్. నీ గురించి ఒకటి చెప్పనా బ్రో, నువ్వు చాలా ఇంటెలిజెంట్. అవతల మనిషి ఎలాంటి వాళ్ళు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలవు. వాళ్ళ స్టామినా ఏంటో తెలుసుకోగలవు, వాళ్ళ పవర్ ఏంటో తెలుసుకోగలవు. నీ దగ్గర ఇంత మంచి టాలెంట్ ఉంది. థ్యాంక్స్, నా గురించి కరెక్ట్గానే చెప్తున్నావు. బట్ వై నౌ? ఫస్ట్ టైం నీలో ఆ క్వాలిటీస్ ఏవీ కనిపించట్లేదు బ్రో. వాట్? ఆర్యవర్ధన్ గారంటే పేపర్ రాకెట్ అనుకుంటున్నావు బ్రో, కానీ ఆయన బిజినెస్లో రాకెట్లా ఎదిగే క్వాలిటీస్ ఉన్నవి. అండ్ ఆల్సో గుడ్ పర్సన్. నెవర్ బ్లేమ్ హిమ్. నువ్వు ఆర్యవర్ధన్ గారి టాలెంట్ని అర్థం చేసుకోవట్లేదు బ్రో. నేను అర్థం చేసుకున్నాను, కాపాడాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడతారు. సేస్, నువ్వు ఆవేశంలో తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు. నాదైతే ఆవేశం కాదు బ్రో. ఆర్యవర్ధన్ బయటికి రాలేడు. జైల్లో జీవితం గడపాలి తప్ప బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదగలేడు. అరే ష్యూర్ లాయర్ గారు, మా బ్రోయిన్లాకి శిక్ష పడడం కన్ఫర్మ్ కదా? 200% మ్యామ్. అటువైపు లాయర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు. అయినా ఈ కేసులో ఆర్యవర్ధన్ గారు బయటపడటం అస్సలు జరగదు. ఆయన మినిమం 5 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే.
లాయర్ గారు ఇంకో విషయం, ఈ ఇష్యూ వల్ల మా ఆస్తులకు కలిగే నష్టమైతే ఏం లేదు కదా? ఆస్తులు సేఫే మేడం, డోంట్ వర్రీ. అది చాలు నాకు. ఎవరింటి పోతే నాకెందుకండి? ఉంటాను లాయర్ గారు. అండ్ మోర్ ఎవర్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. అమ్మయ్యా, నా ఆస్తి సేఫ్. ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారో చూద్దాం. ఏంటనో బ్రోయిన్లకి ఏమన్నా అవుతుందని టెన్షన్ పడుతున్నావా? పాపం, ఇందాకే లాయర్ గారితో మాట్లాడాను. కాపాడడం కష్టం, శిక్ష తప్పదు అంటున్నారు. ఆయన నిజం నమ్మారు, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటారు. ఆయనే తప్పు చేయరనేది నిజం. నిజం ఎప్పటికీ ఓడిపోదు. ఈ విషయం మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు నిజాన్ని మంచిని చూడటం ఎప్పుడో మానేశారు. అవునా? మరి నువ్వెందుకు అంత దిగులు పడుతూ కూర్చున్నా? ఓ, బాధపడినట్టు నటిస్తే తిరిగి ఇంట్లోకి వచ్చేయచ్చు, లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చాను కదా మేడం. నిజమే కదాను? అంత రోషం ఉన్నదానివైతే తిరిగి నువ్వు ఇంట్లో అడుగు పెట్టేదానివే కాదు. మొగుడు జైలుకెళ్ళాడన్న సాకుతో నువ్వు ఇంట్లో తిష్ట వేశావు. మాన్సి, నెత్తి మీద వేసుకుని జైలుకెళ్తే నీ హస్బెండ్ని సేవ్ చేశాడన్న కృతజ్ఞత కూడా లేకుండా అసలే బాధలో ఉన్న వదినమ్మని ఇంకా బాధ పెడతావా? అసలు వదినమ్మని క్వశ్చన్ చేయడానికి అసలు నీకే అధికారం ఉంది? నాకేం అధికారం ఉందా? నేను ఈ ఇంటి కోడల్ని. తనకంటే ముందుగా ఈ ఇంటికొచ్చిన దాన్ని. నేనే తన స్థానంలో ఉండుంటే గనుక అసలు ఈ ఇంటి వైపు తిరిగి చూసుండేదానే కాదు. తనకంటే రోషం పౌరుషం ఏవి లేవు. మాన్సే, ఇక్కడ నోర్ముయ్. కోడలు శృతి మించి ప్రవర్తిస్తే ఒక అత్తగా బుద్ధి చెప్పే హక్కు అధికారం నాకున్నాయి కాబట్టే నీ చెంప పగలగొట్టాను. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకంటే అనుకే ఎక్కువ ఉంది. ఎందుకంటే అను ఎప్పుడు ఈ కుటుంబాన్ని కలిపి ఉంచడానికే చూసింది తప్ప విడదీయాలనుకోలేదు. అనుకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంకొకసారి అను ననే ముందు ఈ చెంపదెబ్బ గుర్తుపెట్టుకో. అమ్మా, ఈ పని నువ్వెప్పుడో చేసుంటే మాన్సి బుద్ధి ఇలా వంకరగా అయ్యేదే కాదు. అయినా ఈ మాన్సిని కొట్టినా ఆ గోడని కొట్టినా ఒకటే. మనకి కోర్టుకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. వదినమ్మా, పద వెళ్దాం. పదమ్మా. మానసీజీ, మా ఊర్లో ఓ సామెత ఉంది, చెవిటోడి ముందు శంఖం ఊదడం వృధా ప్రయాస అని. బై ద వే, కూర్చున్న కొమ్మను నరుకోవడం అంటే ఏంటో
మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. రియలీ ఐ పిటీ యూ. బాధపడకమ్మా. ఎందుకత్తమ్మా ఆయనకి ఇన్ని కష్టాలు? ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇదా దేవుడు తప్పు కాదు వదినమ్మా, నా మిస్టేక్. నా స్టూపిడిటీ వల్లే ఇదంతా జరిగింది. దాదాని బయటికి పంపించకుండా ఉండుంటే అంతా కరెక్ట్గా ఉండేది. ఇప్పుడే అంతా కరెక్ట్ గా జరుగుతుంది. నీరజ్కి అర్థం కావట్లేదు. ఏడవకను, ఆర్యకేం కాదు. కోర్టు నేరస్తులకు శిక్ష వేస్తుంది తప్ప నిరపరాధులకి కాదు. ఏడవకు. కరప్ట్ అయిన ప్రతిసారి దాన్ని కరెక్ట్ చేయడం ఆర్యకి మొదటి నుంచి అలవాటే కదను. నువ్వేం వరీ అవ్వకు. దాదా, ఆర్య సార్. ఆర్య, మీరేం తప్పు చేశారని మీకే ఇలా జరుగుతోంది. అన్నీ వదులుకుని వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. మీరిలా బతకటం కూడా ఆ దేవుడికి ఇష్టం లేదేమో. మంచి జరిగే ముందు చెడు జరగడం కామనే కదమ్మా. టైమ్ గివ్స్ ఎవ్రీథింగ్ అంటిల్ యూ హ్యావ్ టు బి పేషెన్స్. ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను, బట్ ఫైట్ చేయాల్సి వస్తుంది. చేద్దాం. ఐఎమ్ రియల్లీ సారీ దాదా. నేను చేసిన తప్పు వల్ల మీరిలాగా. తప్పు నీది కాదు నీరజ్. తప్పెవరు చేశారో తెలుసుకుందాం. నీకేమవుతుందో నాని అను చాలా భయపడుతోంది ఆర్య. తనకి ధైర్యం చెప్తున్నానే కాని నిజానికి నాకు భయంగానే ఉంది. భయం ఎందుకంటీ? ఆయన ఆర్యవర్ధన్ సా. పద్మ వ్యూహంలో వెళ్లి చావడానికి అభిమన్యుడు కాదు, అర్జునుడు. వంద ప్రాబ్లమ్స్ ఎదురొచ్చినా వెంటనే సొల్యూషన్స్ తో ముందుకెళ్తారు. మీరు చెప్పినంత ఈజీ కాదు మేడం. ఈ నీ కేసు నుంచి బయటపడేసుడు గ్యారంటీగా శిక్ష పడుతుంది. షట్ అప్. శిక్ష పడ్డానికి సార్ ఏం క్రిమినల్ కాదు. సార్ ఫ్రాడ్ ని సహించరు, అస్సలు ఎంకరేజ్ చేయరు. సార్ టైం అవుతుంది, పదండి. రామ్మా. ఎక్కడున్నారు? నియర్ టు కోర్ట్ సార్. Listen carefully. This is the best opportunity to establish our business era. ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉన్న టెక్స్టైల్, ఫుడ్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ ఇలా ఎవ్రీథింగ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆల్మోస్ట్ షేర్స్ అన్నీ పడిపోవాలి. సార్, ఆయన మీద నెగిటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవ్వడం నిజమే. Is it possible to down for all their company values? డెఫినెట్లీ పాసిబుల్ మిస్టర్ కిరణ్. ఎవరు చేశారో తెలియదు కానీ వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించి చాలా మంచి పని చేశారు. మనం కరెక్ట్గా ఫైట్ చేస్తే తన షేర్ వాల్యూ ఇంకో 60% పడిపోతుంది. ఆర్యవర్ధన్ అరెస్ట్ అవుతాడు, మనకి ఫీల్డ్ క్లియర్ అవుతుంది కదా. ఒక్కసారిగా మన కంపెనీ టాప్ కంపెనీస్గా బిల్డ్ చేయొచ్చు. డన్ మిస్టర్ మదన్.
ఇన్ని రోజులు మన ఎయిమ్ కూడా అదే కదా. ఇప్పటి వరకు వాళ్ళ కంపెనీ డామినేషన్తో మన కంపెనీస్ అన్ని లీస్ట్ పొజిషన్లో ఉన్నాయి. దిస్ ఈస్ ద రైట్ టైం టు బికమ్ టాప్. ఈ అవకాశాన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఆర్యవర్ధన్, I will show you what I am. ప్రొసీడ్. యువర్ ఆనర్, మారుతున్న కాలంతో పాటు క్రైమ్ కూడా తన ఐడెంటిటీని మార్చుకుంటుందనటానికి ఈ కేసు ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇది వరకు చదువుకొని వారు, డబ్బు లేనివారు, సోమరులు మాత్రమే నేరాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు బాగా చదువుకున్నవారు, చాలా డబ్బున్నవారు, పేరు ప్రతిష్ఠలున్నవారు నేరాలు చేస్తున్నారు. దీనికి కారణం వారికున్న అతి తెలివితేటలు, దురాశే ఎవరన్నారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే ఈ వైట్ కాలర్ క్రైమ్కి ప్రతినిధి ఈ ఆర్యవర్ధన్. కాలంతో పాటు మారిన నేరానికి మనిషి రూపమే ఈ ఆర్యవర్ధన్. ఎక్స్క్యూజ్ మీ. వెయిట్ మిస్టర్ ఆర్యవర్ధన్ గారు, ఇదేం మీ కంపెనీ బోర్డు మీటింగ్ కాదు మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటానికి. ఫ్రాడ్ చేసిన కోట్ల రూపాయల్లో లక్షల రూపాయలు ఇచ్చి లాయర్ని పెట్టుకున్నారు కదా. ఆయన ఫీజుకి ఆయన న్యాయం చేయనివ్వండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేరం నిరూపించకముందే మా క్లయింట్ను పీపీ గారు అవమానిస్తున్నారు. మిస్టర్ పీపీ, కేసు డీటెయిల్స్ చెప్పండి. యువర్ ఆనర్, వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఈ ఆర్యవర్ధన్ షేరు మార్కెట్లో తన కంపెనీకున్న వాల్యూని ఎరవేసి ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి 13 ఇతన్ని నమ్మి పేద మధ్యతరగతి ప్రజలు తాము దాచుకున్న 5,000, 10,000 ఆ డొల్ల కంపెనీల్లో షేర్ల రూపంలో ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్టులు కూడా ఈ ఆర్యవర్ధన్ని నమ్మి ఆ డొల్ల కంపెనీల్లో డైరెక్ట్గా మనీ ఇన్వెస్ట్ చేశారు. తీరా చూస్తే ఆ 13 కంపెనీలు మన భారతదేశంలో కాదు కదా, ఈ భూగోళంలో ఎక్కడా లేవు యువర్ ఆనర్. అంటే లేని కంపెనీలు ఉన్నట్టు చెప్పి ప్రజలతో డబ్బులు కట్టించుకున్నారు. ఈ ఫ్రాడ్ టోటల్ వాల్యూ 1,300 కోట్లు ఎవరన్నారు. 1,300 కోట్లు ఎవరన్నారు. ఈ ఆర్యవర్ధన్ ప్రజల్ని మోసం చేసి 1,300 crores కొల్ల కొట్టాడు ఎవరన్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. జస్ట్ ఎ మినిట్ సార్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. విత్ యువర్ పర్మిషన్ ఈ కేసు గురించి నేనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు సార్? మీ లాయర్ గారికి సరిగ్గా బ్రీఫింగ్ ఇవ్వలేదా, లేక ఆయన మీద నమ్మకం లేదా? నమ్మకం గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ సార్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్థాపించింది నమ్మకం కోసం. నమ్మకమే పెట్టుబడిగా, నమ్మకమే జవాబుదారీగా
నమ్మకమే ప్రతిఫలంగా ఇన్నాళ్ళు ఈ కంపెనీ నడిచింది. నా కంపెనీలో చైర్మన్ నుంచి ప్యూన్ వరకు స్టాఫ్ అందరి మధ్య ఉన్న ఒకే ఒక్క రిలేషన్ ట్రస్ట్. ఇప్పటి వరకు మా కంపెనీ ఏ ఒక్కరిని మోసం చేయలేదు సార్. ఎవరి దగ్గర ఒక్క రూపాయి దొంగిలించలేదు. 2 రూపాయలకి చాలా పవర్ ఉంది గురు అని ప్రజల మనసును దోచుకున్నామే తప్ప మనీని కాదు సార్.